రెండోసారి అసెంబ్లీలో బిల్లు పెట్టి ఆ బిల్లును రాష్ట్రపతికి పంపడం జరిగింది. తర్వాత మొన్న అన్ని రాజకీయ పార్టీలు సంపూర్ణ మద్దతుతోటి మొన్న కూడా గవర్నర్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. దానిలో భాగంగా మొన్న 42% రిజర్వేషన్ జీవో కూడా తెచ్చారు. ఆ జీవోని కొంతమందిని అడ్డుకొని హైకోర్టులో పిటిషన్ వేసి దాన్ని కూడా స్టే తెచ్చారు. ఇదంతా కూడా బీసీలని అనగదొక్కే విధంగా జరుగుతుంది. అందుకనే బీసీ సోదరులు కూడా ఆలోచన చేయండి. ఏ పార్టీ అయినా కావచ్చు, ఏ మతమైనా కావచ్చు, మన బీసీలు తెలంగాణ రాష్ట్రంలో 4 కోట్ల మంది జనాభాలో 2 కోట్ల జనాభా బీసీలు ఉన్నారు. మీరు కూడా గుండె మీద చేసుకొని మనందరం ప్రతి ఇంటి నుంచి ఒక బీసీ కార్యకర్త బయలుదేరితే హైదరాబాద్ దిగ్బంధం చేయడం పెద్ద గొప్ప కాదు. ఆ కార్యక్రమం కూడా త్వరలో కార్యాచరణ ఉంటుంది. మనకి సంపూర్ణంగా ప్రభుత్వం కూడా మద్దతు తెలుపుతుంది. ఎందుకంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కూడా బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలని ఒక దృఢ సంకల్పంతో ఉన్నారు. కాబట్టి మనందరూ కూడా సిపిఐ, సిపిఎం, టీడీపీ, బీజేపీ కూడా ముసల కన్నీరు కాస్తూ బీజేపీ రాష్ట్రంలో ఒక మద్దతు పేరుతో తప్ప ఈ రాష్ట్రంలో ఉన్న కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి మరి బండి సంజయ్లో కూడా తక్షణం ఈ ఇద్దరు కూడా మంత్రులు ఉన్నారు. వాళ్ళు కూడా కేంద్రంతో మాట్లాడి ఢిల్లీలో కూడా అఖిలపక్ష ఏర్పాటు చేయాలి. ఆ అఖిలపక్ష ఏర్పాటులో బండి సంజయ్, కిషన్ రెడ్డి కూడా కీలకంగా పనిచేయాలి.